నమస్తే. హీరో విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే మొన్న రెట్రో ఫిలిం సంబంధించి ఈవెంట్లో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మరి గిరిజన నాయకులందరూ కూడా వారిపైన కేసు పెట్టేటటువంటి పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడడం. ప్రస్తుతం మనం సైదాబాద్ పిఎస్లో ఉన్నాము. చెప్పండి అన్న, ఏం చెప్తారు దీనికి సంబంధించి? విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఎట్లా? అంటే మొదట విజయ్ దేవరకొండ ఒక ఫెయిల్యూర్ యాక్టరు. ఆయన మాట్లాడే ముందు కనీసం బుద్ధి, జ్ఞానము, కామన్ సెన్స్ వాడాలి. కనీసం తెలుసుకోనన్నా మాట్లాడాలి. ట్రైబల్ హిస్టరీ విజయ్ దేవరకొండకు నిల్లు. ట్రైబల్ గురించి విజయ్ దేవరకొండకు అసలు తెలియని విషయంలో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులకి కనీసం ఆ కొడుకులకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కడుక్కోవడానికి నీళ్ళు లేవు రేపటి. అలాంటి కొడుకులతోని మమ్మల్ని ట్రైబల్స్ అంటే ఈ దేశానికి నేషనల్ హైవే చూపించినటువంటి గొప్ప వాళ్ళు. ఈ దేశానికి రైల్వే లైన్స్ నడుస్తున్నాయంటే ఆ రోజు ట్రైబ్స్ అందరూ ఆ నడిచిన మార్గాలు ఈరోజు రైల్వే మార్గాలు వచ్చినాయి. అట్లాంటి గొప్ప జాతి ఈరోజు ప్రకృతి బతికి ఉందంటే ఈరోజు ట్రైబ్స్. ఈరోజు ప్రకృతిని ప్రేమించాలి. మొదట విజయ్ దేవరకొండ ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమించడం తెలియదు, ఆయనని ఏం మాట్లాడాలో తెలియదు. ఆ హీరో సూర్య అభిమానులు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ రెట్రో సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి హీరో సూర్య గారి వాల్యూ లేకుండా తీసిండు. ఆ స్టేజ్కి వాల్యూ లేదు. కనీసం ఈయన మాట్లాడే మాటలు ఇంక 10 మంది వింటారా అంటే ఆ 10 మంది కూడా ఉన్నారు. కానీ ట్రైబల్స్తోని ఈరోజు ఉగ్రవాదులు పోల్చినాడు. ఆ దేశ ద్రోహిగానే ఈయనని చూడాలి. ఈయనని ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు మేము సైదాబాద్ పిఎస్లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. గిరిజన మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు మా సైదాబాద్ సిఐ గారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. వెంటనే విజయ్ దేవరకొండ గారు ఏ చట్టాలైతే మాకు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈయన మీద నమోదవుతుంది. ఈయనను చట్టపరంగా శిక్షించి ఈయనను వెంటనే అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వానికి, అక్కడ ఫిలిం ఛాంబర్ కూడా ఈయనని సోషల్గా బైకాట్ చేయాలి. ఈయన సినిమాలు ఎవరు కూడా చూడొద్దు ప్రజలు, ముఖ్యంగా ట్రైబల్స్, గిరిజన బిడ్డలు విజయ్ దేవరకొండ గారి సినిమాని బైకాట్ చేయండి. మొన్న వచ్చిండు 4 సినిమాలు హిట్టో ఫట్టో, అది ఎవరు చూడలే. ఆయన సినిమా కనీసం సభ్య సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నాయంటే అవి ఏముండవు. ఎవడో రోడ్డు మీద చేస్తాడు, చిల్లరగాడి చేస్తాడు చూసిన సినిమాలు, అట్లాంటి సినిమాలు ఈయన విజయ్ దేవరకొండ చేస్తాడు. అట్లాంటి చిల్లరగాడి మాటలు ఈరోజు విజయ్ దేవరకొండ ఒక ట్రైబల్ కమ్యూనిటీ అంటే ఈయన బిర్సా ముండా గారి జీవిత చరిత్ర తెలుసా? కొమరం భీమ్ గారి జీవిత చరిత్ర తెలుసా? శివలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్ర తెలుసా? లక్కీసా బంజారా అండి. ఈరోజు ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని అయినటువంటి పార్లమెంటు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈరోజు రాష్ట్రపతి భవన్ కావచ్చు, ఇవన్నీ ఉండేది రైసినా తాండా అంటాం మేము. ఇవన్నీ మా ప్లేసులు. ఈరోజు రెడ్ ఫోర్ట్ లాంటి పెద్ద కట్టడాలు కట్టిండు లక్కీసా బంజారా. అది ట్రైబల్ చరిత్ర. ఈయనకు ట్రైబల్ చరిత్ర తెలియదు. కానీ కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్లాడుకుంటారని చెప్పేసి ఆయనకు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ఇది సరికాదు. అందుకే తక్షణమే మేము అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రంలలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఫైల్ అవుతుంది. ఈరోజు కర్ణాటకలో ఫైల్ అవుతుంది, ఢిల్లీ రాజధానిలో ఫైల్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. మా గిరిజన సంఘాలన్నీ చాలా తీవ్రంగా వీరిపై ఏం చేయాలనే భవిష్యత్తు కార్యాచరణ కూడా వీరిపై తయారు చేస్తున్నాం. కామెంట్స్ ఏంది? మన సూర్య గారి రెట్రో సినిమా ఈవెంట్లో పాల్గొని 500 సంవత్సరాల క్రితం ట్రైబ్స్ కొట్లాడుకున్నట్టు, బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుతున్నట్టు ఇప్పుడు ఉగ్రవాదులతో మమ్మల్ని పోలుస్తుందండి. ఇవి ఆయన కామెంట్స్. ఆ బుద్ధి జ్ఞానం ఈయనకుంటే ఈయన మాట్లాడాలి. ఆయనకు కామన్ సెన్స్ లేదని అందరికీ తెలుసు. కాబట్టి మేము ఈ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం జరిగింది ఈరోజు. ఇది తొందరలో అంటే కావాల్సుకొని అనలేదని చెప్పి కూడా కొంతమంది ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు కదా, మీటింగ్లో వచ్చింది. అంటే వీళ్ళది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సక్సెస్ అవ్వాలండి, ఒకటి ఎవరినో ఒకరిని బలిపశు చేయాలి. ఇప్పుడు చేసింది ట్రైబల్ని. ప్రతి సినిమాలో ఇదే చేస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరినైనా బ్లేమ్ చేయాలి, ఎవరైనా కామెంట్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ అంతా లేస్తుంది, అది చర్చలకు వస్తుంది అనే ఒక చిల్లర కామెంటు, అనే ఒక బుద్ధి లేనోడు చేస్తాడు చూసినా, కామన్ సెన్స్ లేనోడు చేస్తాడు చూసినావా, అట్లాంటి కామెంట్స్ విజయ్ దేవరకొండ చేసిండు. ఇది అన్వాంటెడ్లీ చేసింది, అన్వాంటెడ్లీ కాదండి. ఆయనకు మాట్లాడడానికి వాళ్ళకి పహల్గామ్ అటాక్లో చనిపోయిన వారి గురించి అందరికీ బాధ ఉంది, మాకు కూడా బాధ ఉంది. మేము కూడా కౌతుల ర్యాలీ తీసినాం. కానీ ఈరోజు మాట్లాడాల్సింది ఒక సబ్జెక్ట్. ట్రైబ్స్ ఏమొచ్చిందండి? ఈరోజు ఈయన సర్నగర్లో ఉంటుండే, ఇక్కడ
ఇక్కడ ఈ కట్ట దగ్గర ఉంటుండే, ఈరోజు బంజారా హిల్స్లో ఉంటుండు. ఆ బంజారా హిల్స్ ఎవరు తెలుసా? ట్రైబ్స్ది. ఆ వెనకలున్న గోల్కొండ కిల్లాలో బంజారా దర్వాజా అని పెట్టారు. నిజాం నవాబ్ నడుగు మా చరిత్ర చెప్తాడు. ఈయన కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడానికి, ఈయన రెట్రో సినిమా హైప్ చేయడానికి ఇదంతా దిక్కుమాలిన చర్యలు. కాబట్టి విజయ్ దేవరకొండ గారి సినిమాని బాయ్కాట్ చేయండి. మేము త్వరలోనే విజయ్ దేవరకొండ గారి ఇంటిని కూడా ముట్టడిస్తాం. ఈయన వీళ్ళకి సంబంధించినటువంటి ఫిలిం ఛాంబర్ ఉంది కదా, అక్కడ కూడా ముట్టడిస్తాం. కార్పొరేషన్, ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ దిల్ రాజు గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. అలాగే సినిమా శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఈరోజు మెంబర్ని కూడా కలవబోతున్నాం. వారికి కూడా వినతి పత్రం చేస్తాం. అన్ని దెక్కలు రౌండప్ చేస్తాం. ఈయన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఎట్లయితే ఈ చెప్పిన మాటలు వెంటనే క్షమాపణ తీసుకోవాలి. ఎట్లా క్షమాపణ తీసుకోవాలంటే, మా దగ్గరలో ఉన్న సేవాలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకొని మీడియా ముఖంగా ట్రైబ్స్కి క్షమాపణ చేయాలి. అట్లనే బిర్సా ముండా గారి పూలదండలు వేసి ఆయనకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమరంబి గారి సమాజం ఉన్నటువంటి వారికి క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు విజయ్ దేవరకొండ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. ఆయన వచ్చే సినిమాను ఎట్లా ఆడిస్తాడో అది కూడా చూస్తాం మేము. ఇది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా, చేసిన వాక్యాలు ఏవైతే వెనక్కి తీసుకోవాలో క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా గిరిజన నాయకులు చెప్తానో, లేకపోతే వచ్చే మూవీస్ కావచ్చు వాటన్నిటిని కూడా బైకట్ చేయాల్సి ఉంటుంది. తప్పుగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని పట్ల స్పందించి మీడియా ముఖంగా విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలంటూ కూడా గిరిజన నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం. వీడియో శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సైదాబాద్ నుంచి.